అమ్మా ఏనాయనా చెప్పు బాబు. ఏం లేదమ్మా, మరే అమ్మా నీకోసమే వచ్చాను, డబ్బు కావాలి అని అడగరా. అక్క, చిన్నబాబు పసిబిడ్డేం కాదు, వాడికి నువ్వే నేర్పక్కర్లా. బాబు, అన్నయ్య వచ్చాక నీకేం కావాలో అడిగి తీసుకున్నాయినా. ఏమిటమ్మా, ఏది కావాలన్నా అన్నయ్యని అడగమంటావు. ఆయన చూస్తే నాకు భయం. నువ్వు ఇవ్వకూడదా? ఏమిటి వేళ కొత్తగా మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడైనా ఎవరికైనా డబ్బు ఇవ్వడం చూసావా? అదే ఎందువల్ల నేను అడుగుతున్నా. ఈ ఇంటికి యజమానురాలు నువ్వు, ఆస్తిపాస్తులన్నీ నీవి, మధ్యలో ఆ మాట కొడుకు పెత్తనం ఏమిటి ఏంట? అక్క, మాలో లేని భేదాన్ని సృష్టించి మాటలతో మనసును గాయపరచడం మంచిది కాదు. హరే రామ హరే రామ. ఇప్పుడు నేనేమన్నానే? మనిద్దరం పేద కుటుంబంలోనే పుట్టాం. అదృష్టవశాత్తు నువ్వేమో జమీందారులింటో పడ్డావు. నేను దిక్కుమాలిన దాన్నై చెల్లెలవ కదా అని నీ పంచం చేరాను. అయితే ఆ భగవంతుడిద్దరికీ ఒకే రాత రాశాడు. అందుకని ఎందుకైనా మంచిది కన్న కొడుకుని ఉన్న ఆస్తిని జాగ్రత్తగా చూసుకోవే తల్లి అన్నా. తప్ప? నిజమే అక్క, నువ్వు అన్నట్టు నేను అదృష్టవంతురాలి కాబట్టి ఒక మహనీయుని భార్యనయ్యా, అనుకోని అంతస్తుకు పెరిగా. ఇది నా అహంకారానికి కారణం కాకూడదని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. నిజానికి నేను ఇంటికి రాకపోతే ఈ ఆస్తి అంతా ఎవరిది ఉండేదట. హరే రామ హరే రామ. అంత దూరం నేను ఆలోచించలేదు తల్లోయ్. అయినా మీ తల్లి బిడ్డల గొడవల్లో తలదొచ్చటం నాదే తప్పు. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. గుమాస్తా, ఎవరు వీళ్ళు? ఇంకెవరు, మన రైతులు. ఈ సంవత్సరం గాలి వానొచ్చి పంటంతా కొట్టుకుపోయిందట. ఒక్క గింజ కూడా మగతా కట్టలేవని చెప్పడానికి వచ్చారు. ఉద్ధరించారు. వంకలేనమ్మా డొంక పట్టుకుని ఏడ్చిందని ఎగనామం పెట్టడానికి ఇదొక వంక. హరే రామ హరే రామ. ఏమిటో ఎలా వచ్చారు? అదే పెద్దబాబు గారు, తమ దర్శనం చేసుకుని తమతో ఏదో చెప్పుకుందామని. చెప్పుకోవడానికి టైం చాలా ఉంది కానీ దాహం తీసుకున్నారా? చిత్తం. ఏం చెప్తాం? రామయ్య, అయ్యా ఎన్నిసార్లు చెప్పాను రా, ముందు వచ్చిన వాళ్ళకి మజ్జిగ ఇవ్వాలి రాని. చిత్తమయ్యా. ఏమిటి చిత్తం నిలబడా వెళ్ళు. రామయ్య, సంగయ్య, అయ్యా, మీ అమ్మాయి ఇది చిన్న పాప కులాసా ఉందా? చిత్తం. తమకెంత గుర్తు బాబు. ఆ ఇంట్లో మర్చిపోవడానికి ఏమిటయ్యా? ఏ కృష్ణ, కులాసావా? ఈ మధ్యన కనపడటం మానేశావు. నాయనా, మీ అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడా కుడుతున్నాడా? అంతా బంధువులుగా పాపం ఏదో పలకరిస్తున్నాళ్లే. అవును పెద్దమ్మా, ఈ పేద రైతులే మన బంధువులు. ఇదిగో అసలైన బంధువులు ఉన్నారే, ఏది వాళ్ళు నిజమైన రాబంధులు. చూసావా గుమ్మత్తా, నన్ను ఎంత మాట అంటున్నాడా? నిన్న నేనన్నానా? ఏదో అంటే నువ్వు చదువుకుంటావేంటి పెద్దమ్మా? ఇదో గుమస్తా గారు, ఈ మధ్య గాలివానికి మన రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. చిత్తం. నే స్వయంగా చూశాను. చేలో ఒక పరకు కూడా మిగలేదు. మగతా కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కాస్త కోస్తో డబ్బు సాయం చేసి పంపించి. చిత్తం. బాబు, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఈ మాత్రం దానిక ఏదో కళ్ళారా చూశాను కానీ చెప్పాను. అమ్మా, ఇంకా బళ్ళు కళ్ళా? బడి ఏంటన్నయ్య, నేను చదివేది మెడికల్ కాలేజీలో. అదేవో డాక్టర్ చదువులు పడి. అన్నయ్య, నీకోసం ఎదురు చూస్తున్నాను. నాకోసం నన్ను కూడా బళ్ళకి రమ్మంటావా? బాబు, వాడికి ఏదో డబ్బు అవసరం వచ్చింది. డబ్బు అందరికి కావాలమ్మా. ఏం కావాలరా? 300. ఏమిటి 300? ఎందురా? చదువుకునే వాళ్ళకి. చదువుకునే వాళ్ళకే అంత డబ్బు ఎందుకని? కాలేజీలో చదువుకునే వాళ్ళకి ఫ్రెండ్స్ అని, పిక్నిక్స్ అని, ఎక్స్కర్షన్స్ అని ఎన్నో ఖర్చులు ఉంటాయి. అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు. మాటికి డబ్బు ఎందుకు అని అడుగుతావు. సో చదువుకోవడమే తప్పైపోయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కాలేజీ మానేసి ఇంట్లోనే ఉండిపోతాను. తమ్ముడు, అమ్మా అడిగాడు ఎరా, ఇంట్లో కూర్చుంటావా? నిన్ను కూర్చోమన్నానట. ఊళ్ళో వాళ్ళందరి చేత తమ్ముడికి చదువు చెప్పించుకోవడం ఇంట్లో కూర్చోబెట్టాడు అని అనిపించాలే కదరా? ఇదిగో చూడు, అసలు నువ్వు ఎప్పుడు డాక్టర్ పట్టా పుచ్చుకొస్తావా? ఇక్కడ బీదా బిక్కి కూలీ నాలుగు ఎప్పుడు సాయం చేస్తావా నేను అనుకుంటే ఇంట్లో కూర్చుంటావా? ఇదిగో తమ్ముడు, అసలు నీకు చదువుకే కనుక కావాలంటే వెద 300కే కర్మ. గుమ్మాస్తానికి ఇంకా 200 ఎక్కువ తీసుకెళ్ళు. వీలుగా ఉంటే డాక్టర్ పట్ట 5 ఏళ్ళు కదరా, 2 ఏళ్ళలోనే పుచ్చుకురా. ఇంకా 200 ఎక్కువైనా సరే. అమ్మా, అసలు మన ఊళ్ళో డాక్టర్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. పట్నం వెళ్లాల్సి వస్తుంది. ప్రసాద్, ఆగిరా, బూడి తాడుంది. అలాగే నీకు తెలియదు అన్నయ్య. నాకు తెలియదా? ఎవడన్నా చెప్పింది నీకు? ఎన్ని గిత్తలు కట్టాను, ఎన్ని దూడలు కట్టాను. ఫస్ట్
అమ్మా చూచావా తమ్ముడు ఇంగ్లీష్ ఎంత బాగా అన్నాడో. అమ్మా ఆ కోటు, ఆ బూటు, ఆ సూటు, ఆ నడక, ఆ టీవీ చూస్తుంటే ఇటువంటి తమ్ముడు ఉంటూ నిజంగా నా అదృష్టం అమ్మా. తమ్ముడిని తర్వాత మెచ్చుకుందువు గాని బాబు, ఆ? సుబ్బన్న పరిస్థితి ఎలా ఉంది? అది చెప్పడానికేనా అసలు నేను ఇక్కడికి వచ్చింది. డాక్టర్ ఇంజక్షన్ తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చి ఇచ్చాను. ఇచ్చాడో లేదో టప్పిమని లేచి కూర్చున్నాడు. అసలు చావడానికి ఎందుకు ప్రయత్నం చేశాడు? ప్రయత్నమా? ఉన్నాడుగా పాపాల భైరవుడు భూషయ్య, వాడి కారణంగానే. కారణం నేనే ఎలా అవుతాను? వాడు అప్పు తీసుకున్నాడు, న్యాయంగా వడ్డీతో సహా లెక్క కట్టి ధాన్యం ఇంటికి తోలించా. ఇది తప్ప? ఏడాది సరసగా మాట్లాడవు. చిత్తం నేనేటంతాను. ఇదిగో భూషయ్య గారు, మీరు నాకు గురువుని అంటారు, మీరు చెప్పేదంతా కరెక్ట్. ఇదిగో గురువా, పులి మీద పుట్టన్నాక మనకి ఇంకో గొడవ తెచ్చిపెట్టేసినాడుగా రాంబాబు. ఏంటది? వడ్డీ గిడ్డీ లేకుండా కావాల్సిన అప్పు నేనిస్తాను, ఆ భూషయ్య గారి దగ్గరికి ఎలా తనేసినాడంట. అమ్మయ్య, నాకు సగం పని తగ్గిపోయింది అవుతాయి. అరే ఎలా? ఏంటో కూర్చో. కూర్చుంది నేను కదండి, కూర్చుంది సారా కొట్టిన అందుకోళ్ళ శాసయ్య. మీరు విన్నారు, నేను కూడా శివుడు విన్నాను. తప్ప ఏటా నందుకోళ్ళ శాసయ్య అంటున్నావు, శాసయ్య గారు అనలేవా? ఈ మధ్యన కలుపుకోవడం నీకు అలవాటైందిగా. కలుపు. నా సొమ్ము తింటూ పగవాళ్ళ తరఫున మాట్లాడతావురా? నీకు సగం పని దక్కడం కాదురా, రెట్టింపు పని చేసి నేను నడువు వెనక్కొడతాను. ఆ రాంబాబు గారు వడ్డీ లేకుండా డబ్బు అప్పిస్తాడా? ఈ ఎలాగా జనం ఆ డబ్బు తీసుకుని ఏ చెరువు నీళ్ళు తాగుతాడో నేను చూస్తాను రా. మన ఊర్లో అందరూ తాగేది నూతి నీళ్ళేగా. ఈడు మా పెద్ద అమామేకుడు గురువా. అవునవును, మీరు తాగే నీరు వేరుగా. రే నువ్వు వెంటనే వెళ్ళి మనకు అప్పు పడ్డ వాళ్ళందరినీ వారం రోజుల్లోగా తిరిగిపోతే మళ్ళీ అప్పు డబ్బు ఇవ్వమని చెప్పేస్తాను. అంతేనా? అంతేగా మరి. ఓరి చవట, స్థిర చరాస్తులు జప్తులు పెడతానని చెప్పరా? చిత్తం రైట్. అన్ని రాష్ట్రాలే. రాంబాబు, మన ఊరి జామసేవకు వచ్చింది. ఆ అమ్మాయి వస్తుంటే రౌడీ నాడు అక్కాయించారు. అలాగా? కృష్ణయ్య, మీరు మీ పనులు చేస్తూ ఉండండి, నేను ఎప్పుడే వస్తాను.